మాకేం లేదనే కదా మమ్మల్ని అందరూ ఇంత చులకనగా మాట్లాడుతున్నారు. మేమంతా సహించాలి. చాలు మీనా, మీ ఇంట్లో మేము గడిపిన ఈ జీవితం చాలు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక ఈ జన్మలో మేము ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడము. అమృత, వెన్నెల ఎక్కడా? తనను కూడా రమ్మని చెప్పు. మనమే వెళ్ళిపోతున్నప్పుడు తనకి ఈ ఇంట్లో ఏం పని ఉంటుంది? అన్నయ్య, తొందరపడకండి అన్నయ్య. అసలేమనుకుంటున్నారు మీరు? మీ చెల్లిని నేను ప్రాణాలతో ఉండగా ఎలా అన్నయ్య మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు? నాకు ఇంట్లో ఎంత హక్కుందో అంతే హక్కు మీకు కూడా ఇంట్లో ఉందన్నయ్య. అలా అని నువ్వు చెప్తున్నావమ్మా. నీ కొడుకు చెప్పడం లేదే. అరే, మా బావ చెప్పడం లేదే. అందరూ నన్ను దద్దమ్మలాగా చూస్తున్నారు కదా. నిన్న వచ్చిందే బంగారి. తనకి ఇంట్లో ఇచ్చే ప్రయారిటీ ఇన్నేళ్లుగా మేము మీ కుటుంబానికి అంకితమై ఉన్నామే, మాకుందా అమ్మా? బయట ఎక్కడికి వెళ్ళినా బంగారి 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 అంటూ ఎక్కడ చూసినా తనకే మర్యాద. నన్ను ఎంతో మంది పురుగుని చూసినట్టు చాలా నీచంగా చూస్తున్నారు. ఏదో ఈ ఇంట్లో కూలి పని చేసుకుంటున్నట్టు నన్ను కూలోళ్ళలాగా చూస్తున్నారు. చాలమ్మా, ఇన్ని రోజులుగా నీకోసం నేను సహించింది అంతా చాలు. మాకు దొరికింది గంజైనా కూడా మేము దాన్ని గౌరవంగా తాగుతామమ్మా. అమృత, ఇంకా ఏం చూస్తున్నావు? లగేజ్ తీసుకో, బయలుదేరదాం. సరేనండి. ఏంటి అలా నిల్చొనే చూస్తున్నావు? అన్నయ్య, ఇప్పుడు కానీ మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే మీ చెల్లెలతో పూర్తిగా బంధం తెంచేసుకున్నారని అర్థం. మీనా, ఆ తర్వాత మీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదన్నయ్య. మీనా, ఏంటమ్మా ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీకు ఈ చెల్లెలు కావాలి అంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. మా అన్నయ్యని వదిన్ని క్షమాపణ చెప్పేటట్టు చేసింది కదా, తనని నేను ఊరికే వదిలేస్తాననుకుంటున్నారా? ఈ ఇంట్లో తను ప్రశాంతంగా ఉంటుందా? ఎలా ఉంటుందో అది చూస్తాను. మీకు జరిగిన అవమానానికి తను సమాధానం చెప్పి తీరాలి. మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. నేనిదే చెప్తున్నాను. ఏమండి, నేను వేసిన డ్రామా సూపర్గా వర్కౌట్ అయిందండి. కరెక్ట్గా మన దారిలోకి వచ్చేసింది. ఈ జన్మలో ఆ బంగారి నా చెల్లి మనసు మార్చడం అనేదే కాని పని. ఇక మీద మొదలవుతుంది నా ఆట. నేను చూసుకుంటా. బంగారి, బంగారి, సారీ బంగారి. మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు నీతోనూ తనుతోనూ అలా నడుచుకోవటం చాలా పెద్ద తప్పు. పర్వాలేదు సార్, నాకు తెలుసు ఏది తప్పు ఏది కరెక్ట్ అని. మీకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఏదో మొండిగా తప్పుడు విషయాలని కూడా కరెక్ట్ అంటారు. అదే సార్ మీ ప్రాబ్లం. ఇవాళ మా మీద తప్పు లేదు అని తెలియగానే మా కోసం జాన్సమ్మ వచ్చి నిలబడ్డారు. మావయ్య, మీరు, మొత్తం కుటుంబమే వచ్చి నిలబడింది. మనసుకది ఎంతో సంతోషంగా అనిపించింది. ఇది నా కుటుంబం. ఈ కుటుంబం నన్ను వాళ్లలో ఒకరిలా చూడాలి అనుకోవడంలో తప్పే ఉంది సార్.
మా మీద తప్పు లేదన్నప్పుడు మేమెందుకు దూరంగా ఉండాలి? ఈ కుటుంబంలో నేను ఒక దానిలో ఉండాలని ఆశపట్టంలో న్యాయం ఉంది అని ఇప్పటికన్నా మీకు అర్థమవుతుందా? తనుది ఈ విషయంలో తప్పేం లేదు, తను చేయదు కూడా. జరిగిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడైనా నేను కానీ జాను కానీ న్యాయం వైపే నిలబడతాం. కానీ నువ్వు ఎవరు అన్న నిజం దాచి ఈ ఇంట్లో ఉంటున్నావు చూసావా, ఆ విషయంలోనే నీ వైపు న్యాయమే లేదు. అంత పెద్ద అబద్ధం చెప్పి జానుని మోసం చేసావు, నన్ను మోసం చేస్తున్నావు, ఈ ఇంట్లో ఉన్న అందరినీ వెధవల్ని చేస్తున్నావు. కానీ నువ్వు నీ వైపు న్యాయం ఉందని నమ్ముతున్నావు. బంగారి, నువ్వు నిజం చెప్పావంటే అందరికీ మంచిది. జానుకి నిజం తెలిసిందంటే అది చాలా దారుణంగా ఉంటుంది. జాను అది అస్సలు తట్టుకోలేదు. మావయ్య, ఏమైంది? ఇంకా పడుకోకుండా ఏంటి మావయ్య మీరు? నిద్ర రావట్లేదు బంగారి. ఏంటి మావయ్య? ఎలా బంగారి, ఎలా నన్ను ప్రశాంతంగా నిద్రపోమ్మంటావు? నా కళ్ళ ముందే నా చెల్లెలి బిడ్డలే అవమానిస్తున్నారు. నేనప్పుడు ఒక లిమిట్ దాటి మాట్లాడలేకపోయాను. ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను పట్టి వాళ్ళని ఆపలేకపోయాను. మా బావతోనో మా చెల్లితోనో ధైర్యంగా మీకోసం గొడవ పడలేకపోయాను. ఒక లిమిట్ దాటి మాట్లాడితే ఎక్కడ మీరు ఎవరు అని వాళ్ళకి నిజం తెలిసిపోతుందేమో అని భయం వేసింది. మేనమామ బంధం అంటే కన్న తండ్రితో సమానమని అంటారు. తన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మంచైనా చెడైనా నిలబడాల్సింది మేనమామ అనే బంధమే. కానీ నేను ఒక చేతకాని మేనమామగా నిలబడిపోయా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు? మీరు నా కోసం మాట్లాడారు, గొడవ పడ్డారు, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. మాకదే చాలు మావయ్య. ఇవాళ ఈ కుటుంబంలో మేమెవరు అని దాచి ఇక్కడికొచ్చాము. అలాంటప్పుడు మీరు చేయాల్సిందంతా చేశారు మావయ్య. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు ఇలాంటివన్నీ ఆలోచించకండి. లేదు బంగారి, నా వల్ల కాలేదు. అదే మనసులో బాధ పెడుతోంది. మావయ్య, అంతా కొద్ది రోజుల వరకే. జాన్సమ్మ మమ్మల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసేశాక ఇలాంటి సమస్య ఉండదు.